సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి కొత్త ప్రభుత్వం కూడా అయితే ఇప్పుడు అందరి దృష్టి నీకా నాకా టికెట్ అంటూ చాలా మంది పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా 2006 నుంచి 2011 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. మరి ఉన్నట్టుండి ఈరోజు మళ్ళా మీరు తెర మీదకి వచ్చారు. కారణం ఏంటి? లేరని ఎట్లా అనుకుంటున్నారు? మీరు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం వెనక ఎవరి కృషి ఉందంటారు? యునానిమస్గా నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం ప్రగతి సాధించారు మీరు? అసలు 650 కోట్లు జిల్లా మొత్తం ఖర్చు పెట్టారు. మీకు వచ్చిన వాటా ఎంత? నా గురించి తెలుసుకోలేనట్టు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించేవారా? బోర్వెల్ నారాయణ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు మిస్ అయిన వారందరూ కూడా పార్లమెంట్ మీద దృష్టి పెట్టేశారు. భువనగిరికి చాంతాడంత లిస్టు తయారైపోయింది. అప్పుడే ఇంతమందిని దాటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి వరకు బీఫామ్ వచ్చేస్తుందంటారా? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఎవరు కూడా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు కనబడలేదు. జానారెడ్డి గారి వర్గీయుడిగా ఆయన మనిషిగా ముద్రింపబడిన మీపై కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క దృష్టి ఉంటుందంటారా? ఎంత డిపాజిట్ చేస్తున్నారు మీరు ఎంపీ టికెట్కి? ఇది ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జనంలో వాళ్ళు దాచుకున్నారు. మీ ఆడిటర్ని వాళ్ళ దగ్గరికి ఏమైనా పంపించారా? ఇలా రాయి వేయడం ఈజీ కదా. ఇప్పుడైతే పిల్లి అంటారు బీఆర్ఎస్ని. పులి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్లో పులి, ఎవరు లేరా? ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా మీకు గల్లంత అయిపోతే కోమటిరెడ్డి బ్రదర్ ఫ్యామిలీ విజయం కోసము కసిగా పనిచేస్తారా? తప్పకుండా చేస్తారు. వాళ్ళే మాకు ఏదైనా చూపెడతారు. ఎందుకు అంత పదవి వ్యామోహం? కాంగ్రెస్ పార్టీ మీకే టికెట్ ఇచ్చింది అనుకోండి, ఇలా బీజేపీ బూర నరసయ్య గౌడ్కి బరిలోకి దింపినా, లేదా బీఆర్ఎస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య బరిలో దిగారనుకోండి, వాళ్ళని ఢీకొట్టేంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయా? బీఆర్ఎస్ అయితే మొత్తం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో ఉండదు. ఒక 5 ఏళ్ళు నాటి చూడండి. బీజేపీ అది నేషనల్ పార్టీ ఉంటుండొచ్చు, కానీ ఈ ప్రాంతంలో బీజేపీ మా ప్రాంతంలో అంత పెద్దగా లేదు. మీ ప్రియమైన నాయకుడు, మీరు ఎంతో ఇష్టపడే మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఆ కండవ కప్పుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. మళ్ళీ మా గృహప్రవేశం చేసినాం. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ పూర్తయ్యాయి కదా, ఇక అందరి దృష్టి పార్లమెంటుపై పడిందంట. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్లమెంటుపై కూడా 10గురి దృష్టి పడింది. నీకా నాకా టికెట్ అంటూ చాలామంది పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఆశావాహులు ఎక్కువైపోయారు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 మంది దాకా ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా భువనగిరి ఎంపీ టికెట్ని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన 2006 నుంచి 2011 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నారాయణ రెడ్డి గారు ఒక్కసారిగా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నారాయణ రెడ్డి గారు ఈరోజు ఉన్నట్టుండి తెర మీదకి వచ్చారు. భువనగిరి టికెట్ని కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి మనం వెళ్తున్నాము. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చారు ఏంటన్న పూర్తి వివరాలు కూడా ఆయనతో అడిగి తెలుసుకుంటాం. ఒక్కసారి నాతో రండి. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, బాగున్నారు కదా? అవునమ్మా, మీకోసమే వచ్చాను. చాలా బాగుంది ఇల్లు. కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న మాట్లాడి కాస్త ముచ్చటించిపోదామని వచ్చాను నేను రాజకీయంగా, కానీ ఇల్లు చూస్తే చాలా ముచ్చటేస్తుంది అన్న. ఏంటన్నా పెయింటింగ్ ఎవరైనా వేసారా కొన్నారా? ఇది కొన్నది చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది మీరు ఉంటున్న ఇల్లు అన్న? లేదు, పాప ఉన్నది. ఓకే, పాప కూర్చుంటే మరి చాలా చక్కగా ఉందన్న. ఏంటన్నా ఈడ కూర్చొని మాట్లాడదామా? సరదాగా వెనక్కి వెళ్ళి మాట్లాడదామా? మాట్లాడదాం. ఏం రాజకీయాల గురించి కనీసం నాకు ఒక 2 నిమిషాలు మీరు కేటాయించాలా? ఓకే, తప్పకుండా. ఇప్పుడు అంతా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి అసెంబ్లీ ఎలక్షన్స్లో భువనగిరిలో మీరు కూడా చాలా బిజీగా తిరిగారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీరంతా మళ్ళీ బిజీ అయిపోయారు.
దాని గురించి కాసేపు మనము రైట్ అన్న, ఓకేనా? తప్పకుండా. ఒక 20 నిమిషాలు మాకు సహకరించండి. హాఫ్ అన్ అవర్ తీసుకో, మాకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయండి. ఓకేనా? వెళ్దామన్నా? రైట్ అన్న. రన్నా. చాలా అనుమానాలు ఉన్నాయి అన్న మీద. అన్నతోనే అడిగి తెలుసుకుని చాలా అనుమానాలు ఉన్నాయి అన్న మీద. ఏంటి ఎలా సాధిస్తారు ఏం కట్ట? భువనగిరిలో ఎంత ఉంది? చాంతాడంత ఉంది లిస్టు. ఆ లిస్టులో కసిరెడ్డి అన్న కసి ఎంత ఉంది? సీటు బీఫామ్ సంపాదించాలన్న కసి ఎంత ఉంది అన్నది కూడా ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాము. నారాయణ రెడ్డి గారు 2006 నుంచి 2011 వరకు 2006 నుంచి 2011 5 సంవత్సరాల పాటు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయి వ్యాపారాల్లోనే మునిగిపోయారంటున్నారు చాలామంది. మరి ఉన్నట్టుండి ఈరోజు మళ్ళా అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మీ పేరు తెర మీదకి వచ్చింది, మీరు తెర మీదకి వచ్చారు. కారణం ఏంటి? నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా. రాజకీయాలు లేరని ఎట్లా అనుకుంటున్నారు మీరు? రాజకీయాల్లో నేను అనుకోలేదు. రాజకీయాల్లో ఉన్న కొంతమంది ఒక ఆరోపణ ఇది. 2011 అయిపోయినాక మేము రాజకీయాల్లో వండుకుంటూ 2014 టికెట్ కోసం అడిగిన అసెంబ్లీ టికెట్ భువనగిరి అసెంబ్లీకి. అక్కడ ఈక్వేషన్లో బీసీని పెట్టాలనేది ఒకటి హైకమాండ్ నిర్ణయం చేయడం వల్ల ఓసీకి ఫార్వర్డ్ కాస్ట్కు రెడ్డికి రాకుండా పోయింది. అప్పుడు ఉన్నటువంటి మా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా అప్పుడు అక్కడ ఆ ప్రాంతం ఎంపీగా ఉండే వారు కూడా అక్కడ ఈక్వేషన్ కోసానికి ట్రై చేశారు. ఈక్వేషన్ చేసరికి సౌత్ సైడ్ అంతా రెడ్లందరూ అయిపోయారు. ఇక్కడికి అట్లీస్ట్ 2 బీసీ అనే ఉద్దేశంతో తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ బీసీ కాంపిటీషన్ పెట్టేసరికి మేము నర్వస్ అయిపోయారు. 2 రోజులు రాజకీయాలు ఉండి జిల్లా పరిషత్ చేసి భువనగిరి కాన్స్టిట్యున్సీ ఆలేరు ప్రత్యేకంగా సిద్ధం వహించి జిల్లాలో ఉన్న ఫండ్స్ ఎక్కువ ఫండ్స్ కూడా ఇక్కడ పెట్టి ప్రతి గ్రామానికి ఒక 50 లక్షల కోట్ల రూపాయలతో పెట్టి కొన్ని మౌలిక వసతులు కల్పించినటువంటి టైంలో ఓన్లీ బీసీ అని మనం పక్క పెట్టేసరికి కొంచెం కామన్గా మేము నర్వస్ నారాజ్ అయినాం. తర్వాత కొంతకాలంలో అక్కడ వచ్చిన మళ్ళీ వ్యక్తి కూడా మన పార్టీకి పనిచేసిన పోతంశెట్టి వెంకటేశ్వర. మీరు ఆలేరు భువనగిరి 2 నియోజకవర్గాల నుంచి ట్రై చేశారు ఎమ్మెల్యే టికెట్ కోసం. మరి 2 నియోజకవర్గాల్లో అంటే ఆర్థికంగా స్థితిమంతులు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవము మీకుంది. అయినప్పటికీ మీకు 2 నియోజకవర్గాలు ఎక్కడ అకామిడేట్ ఎందుకు చేయలేకపోయారంటారు? అసలు ఆలేరు నియోజకవర్గానికి 2009లో ప్రయత్నం చేసిన. అప్పటికి పెద్ద జానారెడ్డి గారు ఇంకా నీకు 2 సంవత్సరాలు టైం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీసీ అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ పురుషోత్తమ రెడ్డి గారు భువనగిరిలో చేస్తుంటున్నాడు. కాబట్టి నువ్వు వాళ్ళ మీద పోటీ ఎందుకు? నీకు ఇంకా టైం ఉన్నది. నెక్స్ట్ 2014 చూసుకుందాంలే. మీరు దానికోసం తొందరపడకు. నీకు సఫిషియెంట్గా జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాకు నువ్వు జిల్లా పరిషత్ పెద్ద పోస్టు, క్యాబినెట్ పోస్టు, ఎందుకు నువ్వు దానికి పోటీ పడుతున్నావు అని అప్పుడు వాళ్ళని సైలెంట్ చేయడం జరిగింది. తర్వాత వెనకసరికి 2014 వస్తేనే ఆశించినాము. 2011, 12 అయితే 12, 13 2 సంవత్సరాలు 14లో ఏప్రిల్ మేలో వచ్చిన ఎలక్షన్ 2 ఇయర్స్ కూడా మేము పార్టీ కోసానికి తిరుగుతూ ఉన్నాం. కానీ దాని లాస్ట్ మినిట్లో బీసీ అని కాన్సెప్ట్ తెచ్చేసి బీసీలకు అట్లీస్ట్ 3 ఇవ్వాలి జిల్లాలు అన్న తన 2కు పరిమితం చేయడం కోసానికి అక్కడ ఆలయాల బూడిద విక్షమయ్య గౌడ్కి ఇచ్చారు, ఇక్కడ పోతంశెట్టి వెంకటేశ్వర్లకు ఇచ్చారు. దానివల్ల నాకు అడ్డుపడ్డది. ఓకే, అంటే 2005లో మీరు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం వెనక ఎవరి కృషి ఉందంటారు? కోమటిరెడ్డి బ్రదర్స్ కృషి ఉందా, జానారెడ్డి గారి కృషి ఉందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషి ఉందంటారా? మేజర్గా జానారెడ్డి గారి కృషి అండి. మేజర్గా వారు నన్ను జడ్పీటీసీ పోటీ చేయమని చెప్పిండ్రు. జడ్పీటీసీ పోటీ చేశాను. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సపోర్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా జిల్లా అందరు కూడా అందరు నాయకులు కూడా నాకు సపోర్ట్ చేశారు. అందరు కలిసి కట్టి యునానిమస్గా నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. కానీ దానికంటే ముందు దేవేంద్ర రెడ్డి గారికి ప్రామిస్ చేశారు మా జిల్లా నాయకులందరూ. వారిని పోటీ చేసారు. నేను కూడా భువనగిరికి వెళ్ళి పోటీ చేశాను. వారు అక్కడ కొంత ఓడిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరంటే నన్ను తెరపీది తీసుకొచ్చారు. అట్లా జరిగింది. ఓకే, మీరే సూటబుల్ పర్సన్ ఉన్నదాంట్లో మనకు సూటబుల్ పర్సన్. ఈ 5 ఏళ్ల కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం ప్రగతి సాధించారు మీరు? అసలుకి మీ ఫండింగ్ ఎంత? చాలా 650 కోట్లు జిల్లా మొత్తంలో 5 సంవత్సరాలు 650 కోట్లు జిల్లాకు మొత్తం ఖర్చు పెట్టారు. మీకు వచ్చిన వాటా ఎంత? నాకు వాటా ఏముండదు. 1% 2%? అవన్నీ లేదు. నా గురించి తెలుసుకోలేనట్టు మీరు తెలుసుకుంటే తెలుస్తుంది ఎంత తెలుసుకుని ఏముంది. డబ్బు ఎవరికి చేదు కాదు కదా, డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా. డబ్బు ఇచ్చినా తీసుకునేది. తీసుకోరా? పడేస్తారు అట్లా? నేను అటువంటి సొమ్మును ముట్టుకోను. 80లో ఉద్యోగంలోనే నేను ఉద్యోగంలో 200 రూపాయలు అడగమంటేనే మా సెక్రటరీ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినండి. ఓకే, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన. ఉద్యోగం మొదలుపెట్టారు.
ఉద్యోగస్తుడిగా ఉంటూ ఉద్యోగం వదిలిపెట్టారంటే మీ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలని ఉంది కొద్దిగా. నిజంగా కూడా తెలుసుకోండి మీరు నా గురించి సరిగ్గా తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ అదే అందుకే మీతో తెలుసుకుంటామని వచ్చాను. మాతో తెలిసాకంటే మీ జర్నలిస్ట్ తోటి కానీ మా ఏరియా ప్రాంత పొలిటికల్ లీడర్ తోటి తెలుసుకుంటే మీకు నా గురించి పూర్తి తెలుస్తుంది. ఏంటన్నా 5 ఏళ్ల పాటు ఉండి ఆయన మళ్ళీ తెర వెనకకి వెళ్ళిపోయారు, ఇప్పుడు తెర మీదకి వచ్చారని చెప్తున్నారు తప్పితే ఇంకా వేరే విషయాలు చెప్పలేదు నాకు. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అసలుకి కుటుంబ నేపథ్యం అంటే ఏం కావాలి అంటే మీ స్వగ్రామం ఎక్కడ, అసలు మీరు ఏ జిల్లాలో చెప్తే తల్లిదండ్రులు? నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా మండలం అయింది, భీమినార్ మండలం అయింది. భీమినార్ మండలంలో ఎంక్రియాల గ్రామం అని ఉన్నది. అక్కడ ఎంక్రియాల గ్రామంలో మా ఫాదర్కు మేమిద్దరు బ్రదర్స్, మా 5 సిస్టర్స్. 5 మంది? అమ్మో, మీరు ఎన్నవారు? నేను 5 లాస్ట్ బ్రదర్, 5 సిస్టర్. ఒక సిస్టరు ఇక్కడే కాశ్మీర్ గారు ఉప్పల్ దగ్గర ఇచ్చినాం. ఒక సిస్టర్ మేడిపల్లి, ఒక సిస్టర్ ఆలేరులో, ఇంకో సిస్టర్ నల్గొండ మునుగోడు. అంత తెలంగాణలో ఉన్నారు? తెలంగాణలో. ఎవరు బయటకు వెళ్ళలేదు? ప్రాంతీయ అభిమానం తెలంగాణకి మా 2 బంధుత్వాలు ఉన్న దాన్ని బట్టి అప్పుడు ఉన్న మా పెద్ద మనుషులు, మా ఫాదర్, మా మదర్, వాళ్ళు చిన్నోరు కాబట్టి నాకు తక్కువ తెలుసు. ఓకే, మరి అంతా తెలంగాణలో ఉన్న మీకు వైజాగ్లో ఉండే టి సుబ్రహ్మరెడ్డి గారు ఎలా బంధుత్వం ఏర్పడింది? టి సుబ్రహ్మరెడ్డి గారితో? టి సుబ్రహ్మరెడ్డి గారితో నా పాపను వాళ్ళ అన్న బిడ్డకు కొడుకు ఇచ్చినాం. టి సుబ్రహ్మరెడ్డి గారు అంటే చిన్న వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ అన్న బిడ్డ కొడుకు ఇచ్చినాం. అన్న బిడ్డ సుబ్రహ్మరెడ్డి అన్న బిడ్డ రాజగోపాల్ రెడ్డి గారు ఉండే వారికి బిడ్డ ఉమాదేవి గారు, ఆమె కొడుకు నా బిడ్డని ఇచ్చినాం. జీవికే గారు, జీవికే కన్స్ట్రక్షన్స్. జీవికే అంటే అసలు జీవికే అంటే ఈ కొడుకు జీవికలు ఫాలోలు ఫస్ట్ కజిన్స్ అంతే. చాలా బలగం చాలా పెద్దదే మీదే. అంటే డాక్టర్ ఆ ఇంట్లో పడ్డది కాబట్టి బలగం పెద్దగా. అంతేనా? మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? అదంతా హైదరాబాద్లో చదివి మా ఊర్లో చదివి అక్కడి నుంచి పక్క కేదలాబాద్ ఒక గ్రామం గట్కేసర్ దగ్గర అక్కడ హై స్కూల్ చేసి, హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్కు డిగ్రీ అంతా హైదరాబాద్. అది మా బావ దగ్గర ఉండి చదువుకున్నాను, కోదరెడ్డి గారు అని. ఎందుకు బావ దగ్గర ఉన్నారు? అంటే మాకు ఊర్లలో అప్పుడు ఇక్కడ మాకు ఇల్లు లేవు హైదరాబాద్లో. బావ హైదరాబాద్లో ఉన్నాడు, బావ సిస్టరు. అప్పుడు జనరల్గా ఎవరైనా కూడా స్టార్టింగ్ ఇక్కడ సెటిల్ కాని వాళ్ళందరూ కూడా వారి బంధువుల ఇళ్ళలో ఉండి చదువుకున్న వాళ్ళే కదా. ఓకే, నాన్నగారి పేరు ఏంటండి? నరసింహారెడ్డి, కసిరెడ్డి నరసింహారెడ్డి. అమ్మగారి పేరు? నర్సమ్మ. ఏం జాబ్ చేసేవారు నాన్నగారు? అగ్రికల్చరిస్ట్. మీరు వ్యవసాయ కుటుంబమే? పుట్టక ముందుగా చనిపోయాడు. పుట్టినాక 1 year 2 years చనిపోయాడు. మీరు పుట్టినంటే ఒక రథాకారులలో తిరిగి రథాకారులతో కొట్టి అప్పుడు చంపాడు. రజాకార్ల దాడుల్లో చనిపోయారు నాన్న. అంటే అప్పుడు తీసుకుపోయి అక్కడ ఇంద్రాల గుట్టలు ఉంటాయి, అక్కడ తీసుకుపోయి కొట్టి చంపితే దానివల్ల ఆయన అంత కసి ఎందుకు వచ్చింది వాళ్ళకు? నిజాంలో అప్పుడు అరాచకం కదా, నిజాంల పాలన. నిజాం పాలన. ఓకే, రథాకారులు అదే కదా. తండ్రి ప్రేమకు నోచుకోలేదు మీరు? కానీ లేదు, 2 years ప్రేమ తప్పితే తండ్రి ప్రేమ 2 years, ఓన్లీ 2 years. కాశీబ్రిడ్జి గారి తన ముందుగా అప్పుడు అంతా హరాస్మెంట్ చేసి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడము, బట్టలు ఇప్పించి హరాస్మెంట్ చేయడము. అందుకే మా జిల్లాలో కమ్యూనిస్టులు అంత కమ్యూనిస్టుల కిల్లా. నల్గొండ అంటే కమ్యూనిస్టుల కిల్లా. నల్గొండ, ఖమ్మం ఇవన్నీ కూడా, వరంగల్ ఇవన్నీ కమ్యూనిస్టుల కిల్లాలు. ఇవన్నీ కూడా నల్గొండ అంటే అంత కమ్యూనిస్టులకు ఎక్కువ అడ్డాది. అందుకే మీరు తండ్రి ప్రేమను మీరు చూడలేదు. అందుకే మీ బిడ్డకు మీ ప్రేమను ఎక్కిస్తుంటారేమో. మీ బిడ్డ కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తాను, చూశాను. ఒక్కతే డాక్టర్ కాబట్టి. ఓకే, ఒక్కరైనా ఇద్దరైనా ఆడబిడ్డలే ప్రేమ వేరే ఎక్కువ ప్రేమ. కొడుకుల కంటే ఆడబిడ్డలకే ప్రేమ ఎక్కువ ప్రేమ ఉంటుంది. మరి తండ్రి లేడు, వ్యవసాయ కుటుంబము, మరి ఎలా మీరు రాణించారు? ఈరోజు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా పౌల్ట్రీ రంగంలో. ఎలా ఎదిగారు మళ్ళీ మీరు? అసలు అట్లేం లేదు, నేను అదే చెప్తే కదా 2.5 సంవత్సరాలు ఉద్యోగం చేసి. ఏ ఉద్యోగం చేశారు? మార్కెట్ కమిటీలో సూపర్వైజర్గా, హైదరాబాద్ గవర్నమెంట్ ఉద్యోగం. ఓకే, ఆ రోజులలో ఒక ఉద్యోగం చేసి 2.5 సంవత్సరాలతో ఉద్యోగాన్ని ఇదే కరప్షన్ కాడే నేను చేయనని చెప్పి వదిలిపెట్టేసి. ఎందుకు కరప్షన్? అంటే ఆడకరా టేడర్ల తారా కిషన్ గంజ్లో ఉద్యోగము, బిజినెస్ తారా పప్పు మిల్స్ కాడ, ఆయిల్ మిల్ల కాడ 200 ఇస్తాడు, 500 ఇసి 100 కోసం నాకు వచ్చే తత్వం నాది కాదు. నేను ఎవరు 100 అంటే కూడా ఎక్కువే కదా. అది అప్పుడు ఎక్కువనే. ఇప్పుడు అంటే 100 పక్కన, అప్పుడు 100 అంటే కూడా ఎక్కువే. అది 80 ఏళ్ళకు 40 ఏళ్ళ కింద, అది 44 ఏళ్ళ కింద పెద్ద అమౌంట్ అనుకోండి. కానీ నాకు ఆ తత్వం లేదు మొదటి నుంచి. ఇప్పుడు రూపాయలు, అప్పుడు పైసలు అంతే. అంటే ఆ డబ్బు అడగడం కూడా మీకు ఇష్టం లేదు? నేను ఎవరిని అడగలేదు. ఉద్యోగమే మానేశారు అప్పుడు? ఉద్యోగం మళ్ళీ అమ్మ, అన్నలు, అక్కలు ఏమనలేదా? అంటారు కదా, ఎట్లా పెద్ద మనుషులు అంటారు, కోపం చేస్తారు. కానీ దాని అదే జిద్దుతోటి నేను కొంత డబ్బులతోటి ఆ పక్కగా అప్పుడు మాధవరెడ్డి గారు మాకు బాగా పరిచయం ఉండే. ఎలిమినేట్ మాధవరెడ్డి నేను ఉద్యోగం చేసే పక్కకి వాళ్ళ ఆఫీస్ షాప్ ఉండే, రైస్ డిపో ఉండే ఆయనది. ఆయన రైస్ డిపో వండుకుంటే ఆయన కూడా బోర్వెల్ మిషన్ తీసిండు.
ఆయన చూసి నేను రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళ భువనగిరి ప్రాంతం వాళ్ళు కానీ కలుస్తుండేది. నేను ఉద్యోగానికి వచ్చినప్పుడు షాప్ ముందుకెళ్ళి వచ్చాను. వాళ్ళ రైస్ డిపో ఉండే, అలా రైస్ డిపో ఆయన కూర్చొని టీ తాగేది చాలా ఉండేది. లేకపోతే కిషన్ గంజ్లో మసాలా చాయ్ అంటే చాలా ఫేమస్. ఇప్పుడు కూడా మసాలా చాయలు ఉంటాయి కిషన్ గంజ్లో, మహారాజ్ గంజ్లో. వారితో తీసినామంటే ఎంత పడ్డది ఏంటంటే తెలుసుకుంటే ఆయన 5-6 లక్షలు ఏంటంటే లోన్ ఎంత తీసుకున్నామని తెలుసుకొని ఉద్యోగం విడిచిపెట్టాక దాని బట్టి 1 నెల 2 నెలలు దాని బట్టి సెప్టెంబర్లో ఉద్యోగం విడిచిపెట్టా, జనవరిలో రిగ్గు తీసుకున్నాం. బోర్వెల్ మిషన్ సార్ ఇప్పుడు ఉన్నాయి బోర్వెల్ సార్ 15 సంవత్సరాలు నడిపించిన. ఓకే, అది నడుపుతూనే పోల్ట్రీ స్టార్ట్ చేస్తాం. 80 నుంచి 95 దాకా పౌల్ట్రీ రంగంలోకి రావాలనిపించింది మీకు? 80 రిస్కీ బిజినెస్ కదా. 80లో అది 88లో 89లో బాగా స్లంప్ వచ్చింది బోర్వెల్ మిషన్స్. ఇంటి కూడా బండి పెట్టుకున్నాము, రోజు మెయింటెనెన్స్ కష్టం ఉండేది. అని ఏదో ఒకటి ఎక్స్ట్రా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మా బంధువు ఒకరు కనకారెడ్డి ఉండే ఎక్స్-ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఉండే, మీకు ఐడియా ఉండొచ్చు. వారు మాకు బంధుత్వం ఉంటుంది. వారు పోల్ట్రీ స్టార్ట్ చేసినట్టే పోయి చూసి చేసి నేను కూడా పోల్ట్రీ చేద్దామని ఒక 60,000 బాండ్స్కి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయించుకొని అది నడుస్తుండగానే పోల్ట్రీ నడుస్తుండగా మన రిగ్గులు నడుస్తుండగా పోల్ట్రీ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఆ పోల్ట్రీ రిగ్గులు అమ్మేసి మళ్ళీ ఇంకా కొంచెం నా ఓన్ డబ్బుస్తో ఎక్స్పెన్షన్ చేసి 80,000 బర్డ్స్తో స్టార్ట్ చేసి చిన్నగా 4 లక్షల బర్డ్స్ తీసుకొచ్చి 4 లక్షల బర్డ్స్. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ ఇవన్నీ వచ్చినప్పుడు బర్డ్స్లో వచ్చినప్పుడు నేనే ప్రెసిడెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ తీసుకొచ్చి చికెన్ బెల్ల పెట్టి పెద్ద ఎత్తున చాలా దగ్గర 20,000 మంది 20 మంది చికెన్ తినిపించి చేసి దేశానికి ఆదర్శంగా మనం రాజశేఖర రెడ్డి గారు బర్డ్ ఫ్లూకి బర్డ్స్ దీనికి చికెన్ తినిపించి చికెన్ కి సంబంధం లేదు, తినొచ్చు, ప్రాపర్ కుక్ చేస్తే ఎలాంటి బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా ఏం కాదు, చికెన్ తినొచ్చు అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు శ్రీధర్ బాబు గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రఘువీరారెడ్డి గారు, జానారెడ్డి గారు, వీళ్ళంతా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ తీసుకుపోయి చికెన్ తినిపించి చేసినటువంటి ఆ సీడీలే మా పోల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంది అన్నాదేశ్వరి వెంకటేశ్వర యాచరి. వారు అక్కడ మొత్తం అన్ని స్టేట్లలో షీడీలు అవన్నీ కూడా పంచి అక్కడ ముఖ్యమంత్రి గారు తిన్నారు, అక్కడ ఉన్న మంత్రులు తిన్నారు అని మరి అక్కడ పబ్లిసిటీ చేస్తే చాలా తొందరగా 1 మంత్ 1.5 మంత్ లోపలే మళ్ళీ పబ్లిక్లో నార్మల్కి వచ్చేసారు. ఇప్పుడు మీరు పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కూడా చేస్తారు. ప్రెసిడెంట్గా 2003లో లేదు, ఇప్పుడు లేదు, 2009 రైట్ పెట్టేస్తారు. ఇప్పుడు బిజినెస్ బాగుంది. అయితే బర్డ్స్లో అప్పుడే ధైర్యంగా మీరు చికెన్ తినిపించారంటే ఇంకా మీకు తిరుగులేదు అన్నమాట వ్యాపారంలో. మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది అందరిది. మొత్తం బుక్వాలి మొత్తం టోటల్ జీరోకి వచ్చింది ఒక్కొక్కరికి. మీది అందరిది, మీరు కూడా ఉన్నారు అందులో. నేను కూడా ఒక పోల్ట్రీ ఫార్మర్ అనుకున్నారు. ఇక స్లోగా మళ్ళీ ఆ రోజు రూపాయి కూడా కోడి కొనలేదు ఎవరు. అటువంటిది చికెన్ మళ్ళీ 100 రూపాయలకు వచ్చిందంటే, 1 రూపాయికి కూడా కిలో కొన్న వాళ్ళు 100 రూపాయల కిలో కొనుక్కొచ్చిందంటే స్లోగా అప్పుడే 1 month లోపల గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. ఇప్పుడు మీకు వీళ్ళందరితో పాటు రాజశేఖర రెడ్డి గారితో ఎలా అనుబంధం ఉంది? 2005లో మీరు జడ్పించారంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఎలా ఉండింది అనుబంధం? అంతా మంచిగా ఉంటుంది సార్. వాళ్ళ ఇంట్లో నేను ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్గా ఉండుంటే, ఈ జగన్ తన షర్మిల గారు అంతా చిన్నపిల్లలు స్కూల్ పోయేటోళ్ళు. ఆమె రోజుని కాన్వెంట్ పోయేది షర్మిల, జగన్ ఏమో ఇంటర్మీడియట్ చేస్తుండేది. ఎలా ఉండేవారు అసలు ఆ పిల్లలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు? అసలు వాళ్ళిద్దరు చాలా అన్నదమ్ములు, చాలా ప్రేమతో ఉండేవాళ్ళు విజయ ప్యాకెట్లో. ఇప్పుడు ఇక తర్వాత ఇప్పుడు మీకు తెలియదు, నాకంటే ఆంధ్ర ప్రాంతం తిరుగుతారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతామండి. అంతేనా? అంతే. మనం చిన్నప్పుడు ప్రేమగా ఉండడం చూశారు? 100%. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎలా అనిపించింది? చాలా బాధపడ్డాం. మేము పోయినాము, నిడుపులపై దాకా పోయినాము, కానీ అక్కడ దాకా పోలేకపోయినాము. రష్లో రష్ ఎక్కువలేండి. తిరుపతిలో దిగి తిరుపతి నుంచి బస్సులో పోయినాము, ఫ్లైట్లో పోయి ఇక్కడికెళ్ళి ఫ్లైట్లో పోయినాము, ఇక్కడికెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో తిరుపతి పోయి, తిరుపతికి వెళ్ళి బస్సులో జానారెడ్డి గారు కానీ మేము చాలా మంది పోయినాము. ఎవరికి కూడా అక్కడ దాకా రీచ్ కాదు. సెంటర్లో ఒక 7 కిలోమీటర్ల కాడికి వెళ్ళి వాపసు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించేవారు? చాలా. బోర్వెల్ నారాయణ అని పిలిచేవాడు. బోర్వెల్ నారాయణ రెడ్డి? బోర్ల నారాయణ కాదు, బోర్ల నారాయణ అని పిలిచేవాడు. బోర్ల నారాయణ రెడ్డి నా జిల్లా పరిషత్ నారాయణ డిసైడ్ చేసినట్టే బోర్వెల్ నారాయణ అన్నాడు. అంత నోటెడ్ పర్సన్. ఓకే ఓకే. అంటే బోర్ల ద్వారా అంటే బోర్వెల్ నారాయణ అలా బాగుపడితే బోర్ మిషన్ ఇప్పించిన. ఓకే. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి అని ఇప్పుడు కడప ఏదో మా కాన్స్టిట్యూన్సీలో ఉండే కడప మేయర్ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఓకే ఓకే. ఆయన కూడా రింకులు ఇప్పించేది, నేను మొత్తం తొలకపోయి చూపెట్టి చేసి ఆయన కూడా 2 రింకులు కొని ఆయన కూడా వైజాగ్ రింకులు నడిపాడు. అట్లా బాగా వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ద్వారానే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయినా. రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయ్యి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంత సఖ్యతనం 2009లో మీకు ఎలా మిస్ అయింది టికెట్? 2000 మిస్ అంటే బీసీ ఈక్వేషన్ ఇచ్చినాడు. మాత్రం ఏమైందంటే సార్ ఇక్కడ సైడ్ రోడ్లు ఎక్కువయ్యారు.
నల్గొండ వెంకటరెడ్డి, సూర్యపేట దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎంఐఎంలు పెద్ద సంఖ్యలో మీరు కూడా ఉన్నారు కదా. కసిరెడ్డి నారాయణ రెడ్డి కసిరెడ్డి నారాయణ అంటే నాకు ఆ ఎమ్మెల్యే చట్టసభల గురించినటువంటి అవకాశం రాలేదంటే ఏదో లోకల్ బాడీలా నేను లోకల్ బాడీ దాంట్లో వచ్చి జడ్పీటీ సింగల్ జిల్లా పరిచయం అంతకంటే ముందు సింగల్ వీడి వచ్చాను. ఇట్లా మా ప్రస్థానం సింగల్ వీడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, లోకల్ నుంచి స్టేట్కి పోవాలనుకుంటున్నారా? ప్రయత్నం చేశాము, అన్ని సెంట్రల్కి పోవాలనుకుంటున్నారా? సెంట్రల్కి ఒకసారి ప్రయత్నం తీవ్రంగా ఉన్నది. ఎందుకు అంత కసి ఉంది చట్టసభలోకి పోవాలనే కసి? ఎందుకు కోరిక అంటే పవర్ ఎంజాయ్ చేయాలన్నా నిజంగా ఏదైనా ప్రజలకు ఏదైనా చేయాలనే? పవర్తో పాటు ప్రజలకు కూడా చేస్తాం కదా. మేము జిల్లా పరిషత్ చైర్మన్ చేసి చూపెట్టాం. మీరు పోయి మా జిల్లాలో మొత్తం జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లాలో అడగండి. ఆ జిల్లా పరిషత్ హిస్టరీలో ఒక చరిత్ర సృష్టించి వచ్చినాడు. ఆ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ హిస్టరీలోనే ఒక చరిత్ర సృష్టించి వచ్చిన అంటే అది గోల్డెన్ పీరియడ్ నారాయణ గారు అంటారు. మీ హయాంలో ఫ్లోరైడ్ నివారణకు మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఫ్లోరైడ్ వరకు అప్పటికి పెట్టి మన చాలా మటుకు మేము అక్కడి నుంచి వచ్చినటువంటి నిధులతోటి అవేంది ఫిల్టర్స్ పెట్టించడము. తర్వాత అప్పటికి చాలా మటుకు తగ్గిపోయింది ఫ్లోరైడ్. చాలా మటుకు వచ్చేది. తర్వాత అక్కడి నుంచి కృష్ణా వాటర్ తీసుకురావడం వల్ల దాన్ని బట్టి ఏమంటాం పానగల చెరువు దాని వల్ల మొత్తం కింద గ్రౌండ్ వాటర్లో చాలా మటుకు పోయింది. వీరేదో ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటారు కానీ చాలా మటుకు తగ్గిపోయింది అప్పటికే ఫ్లోరైడ్. ఎక్స్ట్రా ఉన్న నల్గొండ, మునుగోడు, నకరకల్లు ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది. చాలా ఎక్కువ ఉన్న ఫ్లోరైడ్ ఈ ప్రాంతమే. మరి భువనగిరి ఎంపీ పై ఎందుకు కన్నేశారు? మొన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయలేదా? ఎమ్మెల్యే కూడా ట్రై చేశాము. నేను ఎంపీ టికెట్ ఇప్పుడు కాదు 18లో కూడా ట్రై చేశాము. 18లో కూడా నాకు టికెట్ ఇస్తామని చెప్పిండ్రు. లాస్ట్ మినిట్ వరకు వెంకటరెడ్డి గారు నల్గొండ చేస్తాను, నారాయణ ఇక్కడ నిలబెడతామని పెద్ద జానారెడ్డి గారు చెప్పారు. కానీ లాస్ట్ మినిట్లో నల్గొండ కాకుండా నల్గొండకు నేను ఉత్తకబడి చేస్తాను ముందుకు రావడంతో భువనగిరి కాయలు వచ్చేసరికి అప్పుడు నాది ప్రారంభమైంది. ఈక్వేషన్ మిస్ అయింది. తర్వాత ఎలక్షన్స్ లో భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కోసం బాగా కృషి చేశారంట. తిరిగి బాగా కృషి చేశాం. ఇప్పుడు ఆయన మీకు టికెట్ రావడం కోసం కావచ్చు, ఒకవేళ వస్తే మిమ్మల్ని గెలిపించడానికి కృషి చేస్తాడా? ఒక ఎమ్మెల్యే తోటి కాదు కదా, 7 ఎమ్మెల్యేలు కావాలి. ఆయన బలం కూడా కావాలి కదా. డెఫినెట్ ఆ కన్సర్న్ ఉంది ఆయనకు. ఆ మాత్రం నా కోసం చేసిండు. తప్పకుండా నేను నా వంతు సేవ చేయాలని తప్ప ఉంది ఆయనకు. ఆయననే చెప్పిండు నెక్స్ట్ అన్న ఎమ్మెల్యే ఎంపీగా వస్తున్నాడు కూడా మా మీటింగ్లలో ఊళ్ళో పూట మీటింగ్లలో చెప్పుకుంటూ వచ్చిండు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి, కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. అయితే అందరూ కూడా పార్లమెంటు పైన గురి పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు మిస్ అయిన వారందరూ కూడా పార్లమెంటు మీద దృష్టి పెట్టేశారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చాంతాడంత లిస్టు తయారైపోయింది. అప్పుడే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి గారు, పటేల్ రమేష్ గారు. ఆయనకు మన ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు సూర్యాపేటలో. అది నల్గొండ టికెట్ అడిగారు, నల్గొండ ఇస్తాను. అది కాదనేసి ఆయన కూడా ఎంపీ టికెట్ ఆ రోజు టికెట్ త్యాగం చేశాడు అనేసి ఈరోజు ఆయన కూడా రేస్లో ఉన్నారు. మీరందరూ సరిపోదనేసి మిర్యాలగూడకు సంబంధించిన చల్లా తేజ అనే ఒక కుర్రాడు కూడా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అంటే ఎవరి మార్గాల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంతమందిని దాటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి వరకు బీఫామ్ వచ్చేస్తుందంటారా? కసిరెడ్డి నారాయణ గారికి ఒక రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం ఉన్నది అక్కడ. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఎవరు కూడా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు కనబడలేదు ఇప్పుడు. ఓకే, నారాయణ రెడ్డి గారు ఆ ప్రాంతంలో సింగల్విండ చైర్మన్ చేసిండు, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు భువనగిరి ప్రాంతానికి. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ చేసి జిల్లా మొత్తం తిరిగినటువంటి వ్యక్తి. మీరు ఇప్పుడు చెప్పినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదో గాంధీ భవన్ యూత్ కాంగ్రెస్ కు సరిపోయిండ్రు. గాంధీ భవన్లకు యూత్ కాంగ్రెస్ కు వారు పనిచేసింటారు తప్ప ఈ ప్రాంతం మీద అయితే వారు ఇప్పుడు ఆయన పిసిసి ఉపాధ్యక్షులు కదా. ఉపాధ్యక్షుడు పార్టీకి పనిచేసినట్టుగా నేను పార్టీ చేయలేదట్లేదు కదా, పార్టీకి పనిచేసిండు. మీరు ప్రజలకు పనిచేశారా? అవును, ప్రజలకు మేము సేవ చేసాం. మా బిజినెస్ లో వదులుకొని కూడా 5 ఏళ్ళు దేకదాటిగా 3 ఏళ్ళు మార్కెట్ కమిటీ చేరినప్పుడు మా భువనగిరి ప్రాంతానికి సింగల్ విండో చేరినట్టు 10 గ్రామాలు ఉండే. ఆ రోజులలో 10 గ్రామాలకు కూడా మేము కలిసి తిరిగినటువంటిది. దీంతోపాటు ప్రభుత్వం లేనప్పుడు కూడా పార్టీకి పనిచేస్తున్నప్పుడు ఆ రోజులలో 88లో రాజీవ్ గాంధీ గారు పర్సనల్ లెటర్ రాసింది మాకు. నా భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు ఒకటి కడపల్లి చంద్రారెడ్డికి, కసిరెడ్డి నారాయణకి ఇద్దరికి లెటర్ రాశారు. ఓన్ రైటింగ్ సంతకం పెట్టి. సరే, ఓకే, మీరు చెబుతున్నవన్నీ కూడా ఈ పారామీటర్స్ అన్ని చూడాలంటే ప్రాంతీయ పార్టీలలో అయితే అవి సరిపోతాయి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, మహాసముద్రం లాంటిది. ఇక్కడ నుంచి అక్కడికి మీ గురించి మోయాలన్నా ఒక మధ్యవర్తి అయితే కావాలన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పటిలాగా లేదు. ఇప్పుడు కింది స్థాయి నుంచి చూస్తుంది. ఇప్పుడు మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా సర్వేల ద్వారానే టికెట్ ఇచ్చారు, కానీ పైరవీల ద్వారా చాలా తక్కువ. పైరవీలు చేస్తున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్గా ఉండడా, పనిచేసినా, పార్టీకి పనిచేసినా, ప్రజల మధ్యలో ఉండడా, ఇవన్నీ సర్వేలు చేసుకున్న దానివల్లనే టికెట్ చాలా మటుకు ఇచ్చారు. కొన్ని ఏదైనా
అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్లో కొన్ని సీట్లు పరిస్థితుల ప్రభావంతో మారిండొచ్చు, కానీ ఎక్కువ మటుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం సర్వేల ద్వారా లోకల్ లీడర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి, లోకల్ లీడర్ సీనియర్ లీడర్లు చెప్పినటువంటి అడ్వైజర్ని బట్టి ఫాలో అయ్యి మన టికెట్లు ఇచ్చారు. నల్గొండ జిల్లా అంటేనే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు అనమాట. ఇప్పుడు భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా అయినా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క బ్రాండ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆడ ఎంపీలుగా పనిచేశారు, అనుభవం ముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు, అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా తొలి నుంచి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అంటే జానారెడ్డి వర్గము అనేది ఎవరైనా చెప్తారనమాట. ఇంకా జానారెడ్డి గారి వర్గం అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బాగుంటారు, కొంతవరకు కోమటిరెడ్డి బ్రదర్స్తో పర్వాలేదు అనిపిస్తుంది. మరి ఈ ఈక్వేషన్లో జానారెడ్డి గారి వర్గీయుడిగా, ఆయన మనిషిగా ముద్రింపబడిన మీపై కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క దృష్టి ఉంటుందంటారా? తప్పకుండా. ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎంపీ పార్లమెంట్ ఎంపీ అప్పుడు పార్లమెంట్ 2009లో పార్లమెంట్ మెంబర్ కాబట్టి జానారెడ్డి గారే మద్దతు చేశారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జానారెడ్డి గారు కూడా చెప్పాలని చెప్పన్నాడు. అవునండి, వాళ్ళు పెద్దరెడ్లు అండి, వాళ్ళు చేసుకుంటారు. మీరు చిన్నరెడ్డి కదా, చిన్నరెడ్డికి పెద్దరెడ్డి సహకరిస్తారా? కోమటిరెడ్డి నేనంటే చాలా ప్రేమ మీదికి, చాలా ఆనెస్ట్ అని కోమటిరెడ్డి గారే చాలా మంది చెప్తాడు. చాలా నిజాయితీ గల లీడర్లలో నిజాయితీ గల లీడర్ అని చెప్పారు కోమటిరెడ్డి మన వెంకటరెడ్డి గారు చాలాసార్లు చెప్పాడు. మరి మీకు సహకరిస్తారు ఎంపీ టికెట్? తప్పకుండా చేస్తాం. వారి ఫ్యామిలీ వరకు వాళ్ళ ఫ్యామిలీ కావాలనుకున్నప్పుడు నాకు సహకరించకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో కావాలని పర్సనల్ వాళ్ళ ఇంటెన్షన్ ఉండి వారికి మా లక్ష్మి కానీ లేకపోతే ఎవరు పవర్ రెడ్డి అని చెప్పిన మోహన్ రెడ్డి కుమార్ వాళ్ళ ఫ్యామిలీ వరకు వస్తే నాకు సపోర్ట్ చేయకపోతే, అదర్ దాన్ వాళ్ళ ఫ్యామిలీ నో అనుకున్నప్పుడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తలే. మరి ఇప్పటివరకు అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ గారు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు బయట మాట్లాడలేదు. మరి వారి అభిమానులే మాట్లాడుతున్నారు తప్ప వారి నోటితోటి మాత్రం రాలేదు. మేము అడుగుతున్నాము, నేను పార్లమెంట్ చేస్తాను చెప్పుకుంటున్నాను, కానీ అట్లా వాళ్ళ ఫ్యామిలీ నుంచి లీడర్లు కానీ లక్ష్మి గారు కానీ వచ్చి బయట మాత్రం ఎక్కడ మేము పోటీ చేస్తాను మాత్రం వాళ్ళు చెప్పుకోలేదు. అలా ఎంత డిపాజిట్ చేస్తున్నారు మీరు ఎంపీ టికెట్కి? అప్పుడు పరిస్థితులు బట్టి ఎంత ఖర్చు అంటే అంత పెట్టాము. 100 కోట్ల అది ఎంత ఉంటుంది అనమాట, ఫిగర్ చెప్పలేము కదా. పరిస్థితుల ప్రభావం ఎంత అవసరం పడితే అంత పెట్టాలి, తప్పదు కదా. ఒకసారి రేసులోకి వచ్చినప్పుడు ఇంత అంతా కొలుచుకునేటట్లేదు. ఈ రోజు దెబ్బతిన పులి పంజా విసరడానికి రెడీగా ఉంది కదా. రైట్ ఉండదు, ఎవరు ఉంటున్నారు ఏమో. ఇంకెక్కడ పులి సచ్చింది పులి ఇప్పుడు ఇంకెక్కడ పులి అని మీరు అనుకుంటున్నారు. పులి నిద్రపోతుంది, ఇప్పుడే లేచి తెలుస్తుంది అంటున్నారు. అయిపోయింది పులి పని అయిపోయింది. పులి అనుకొని ఇన్ని రోజులు పులి అనుకున్నది, కానీ పులి కాదు, అది పిల్లి అది అని ఇప్పుడు మీరు అనుకున్నారు. అప్పుడు కూడా పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే 3 అడుగు ముందు కేసు దూకడానికే ఉందనేది తెలుస్తుంది. ఇది ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన చచ్చిపోయిందంటే ఎట్లా? మీరు ఓడిపోవడం అనేది వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఓడిపోయారు తప్ప పులి వల్ల కాదు. వాళ్ళు మీరు చెప్పే పులి వర్షాలు కాదు, వాళ్ళ క్యారెక్టర్ వల్ల ఓడిపోయారు. జనంలో వాళ్ళు దాచుకున్నారు. వాళ్ళు అందరు కుటుంబ పాలనతో మొత్తం దాచుకున్నారు. ఇలా రాయి వేయడం ఈజీ కదా సార్. మిషన్ భగీరథ నేను కూడా జిల్లా పరిచయం చేసిన. మిషన్ భగీరథ ఓన్లీ పైప్ లైన్ మీద 40% డిస్కౌంట్ ఉంటుంది. కొటేషన్ ఇచ్చిన దాని మీద 40%, 30% మొత్తం అదే 30,000 కోట్లు 20,000 కోట్లు పైప్ లైన్లు ఉన్నాయి. ఒకటి నాకు వాళ్ళేమి బీఆర్ఎస్ వాళ్ళేమి నా బంధువులు కాదు, నాకు కావాల్సిన మీరైనా ఒకటే, వాళ్ళంటే రాజకీయ పార్టీలు మాత్రమే. కమిషన్ వరకు వచ్చాక 2005 నుంచి 2016 వరకు 650 కోట్ల పనులు చేసినట్టు మీ పర్సంటేజ్ అంతే. నేను అట్లాంటివి కాదు, నా చరిత్ర తెలుసుకోండి అన్నారు. మరి వాళ్ళకు మాత్రం 40% కమిషన్ ఎలా చెప్తారు మీరు? పబ్లిక్లో నోటుకు వచ్చింది కదా, పబ్లిక్లోకి వచ్చి నా గురించి ఎవరైనా చెప్పమని చెప్పండి. ఇవాళ కూడా నా గురించి ఎవరైనా చెప్తే నేను వాళ్ళకు 10 లక్షలు ఇనామిస్తాను. సరే, పబ్లిక్లో కూడా ఒకటే అంటున్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 2011 నుంచి మాయమైపోయారు, ఇటీవల మళ్ళీ తెర మీదకి వచ్చారంటున్నారు. మరి పబ్లిక్ అంటున్న మాటను మీరు పరిగణలోకి తీసుకుంటారా? తప్పలేదు. అంటే పదవిలో ఉన్నప్పుడు ఎక్స్పోజ్ కనబడుతుంది, పదవిలో లేనప్పుడు కాస్త బ్యాక్గ్రౌండే ఉండాల్సి వస్తుంది. తర్వాత 2011-12లో ఉన్నప్పుడు ఆడ ఇచ్చినటువంటి పార్టీ కోసం తిరుగుతున్నాం. 2014 వరకు తిరిగినాము. ఇమీడియట్లీ ఒక అతనికి టికెట్ ఇచ్చాను బీసీకి. టికెట్ కోసం తిరగడం పబ్లిక్ అటాచ్మెంట్ లో ఉండడం వేరు. పబ్లిక్ లో అటాచ్. నేను నాకు భువనగిరిలో ఫ్యాక్టరీ ఉంది, బీబీనగర్లో బండలో పోటీలు ఉన్నాయి. నేను ప్రతిరోజు ఈ ప్రాంతం అంతా తిరుగుతూనే ఉంటే పబ్లిక్ తో టచ్. వ్యాపారరీత్యా తిరగడం ప్రజా సమస్యల మీద స్పందించడము, సమస్యలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడము, ప్రజల తరపున ఉద్యమించడము, ఇవి పబ్లిక్ తో అటాచ్మెంట్ అంటారంట. మీ వ్యాపార రీత్యా మీరు తిరిగితే అది మీ వ్యాపారాన్ని
డెవలప్మెంట్ చేసుకోవడానికి కదా. వ్యాపారంలో నాకు మేనేజర్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు. నేను ఖాళీ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్ తప్ప నేను పోయాను కూర్చొని మిషన్ ఆపరేటర్ కానీ లేకపోతే షెడ్లో దారేసేది కాదు. మిషన్ నా మేనేజర్లు ఎవరు పనాలు చేస్తుంటారు. నేను జస్ట్ అలా పోయి ఒక 10 నిమిషాలు కూర్చొని ఇట్లా కాఫీ తాగడం లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చినాం తప్ప ఏదో ఉండేది. ఉద్యమాలైనా ఉద్యోగాలకు వచ్చినాం, ధర్నాల కాడికి వచ్చినాం. ఏది అవసరం ఉంటే ఆ ప్రాంతానికి వచ్చినాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మాకు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి వారు ముందు పోతున్నాడు. ఇన్ఛార్జ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పెద్ద ఆల్రెడీ ఒక జిల్లా పరిచయం చేసిన పెద్ద మనిషి కాబట్టి అవసరం మొత్తానికి నన్ను పిలిచేవాళ్ళని పోయేవాడిని అట్లా మీటింగ్లో. ఓకే, ఇప్పుడైతే పిల్లి అంటారు బీఆర్ఎస్ పులి రేవంత్ రెడ్డి అంతేనా? అంటే రేవంత్ రెడ్డి ఒకటే కాంగ్రెస్ లో పులి లేరా? అందరు పులే, మా ఉత్తమ్ కుమార్ పులే, మా నారాయణ గారు పులే, అందరు పార్టీ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే మీరు అప్పుడు ఆయన బీఆర్ఎస్ అన్నందుకు రేవంత్ రెడ్డి గారు చల్లని చూపు మీపై పడడానికి మీరు పులి సింహం అంటే రేపు రేవంత్ రెడ్డి గారు మాకు కొత్త కాదండి. జానారెడ్డి గారిలో ఒక ఫ్యామిలీ మెంబర్. ఆయన కూడా 90 నుంచి ఆ ఇంటి మెంబర్ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు అంటే వారు తీరిగా సమాధానం చెప్పగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఎప్పటికీ వాళ్ళు మాట్లాడే మాటలకు ఎవరు చెప్పగలిగిన మొన్నటి వరకు. పులికి మన పురాణాలు బట్టి చూస్తే పిల్లి ద్వారానే పులి అన్ని విద్యలు నేర్చుకుంది, చెట్టు ఎక్కడం కానీ పుట్ట ఎక్కడం కానీ అని అంటారు కదా. మరి ఈ పిల్లి నుంచి విద్యలు నేర్చుకుని వచ్చినది కదా ఆ పులి. ఆయన అందరితో నేర్చుకొని వచ్చి ముందుకు వచ్చింది కాబట్టి ఆయన పెద్ద లీడర్ అయ్యిండు. దానికి ఈరోజు రేవంత్ శ్రమ కూడా పడ్డాడు. అనతి కాలంలోనే ఎదిగి ముఖ్యమంత్రి కావడం అనేది హర్షించదగ్గ విషయం. అది మనము సరే అయితే పులే ఇంకా పిల్లి లేదు అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు పోతే మనకు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి యొక్క సహకారం ఉందంటున్నారు. ఇంకా పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, అక్కడ భంగపాటు జరిగింది కాబట్టి ఎంపీకి హామీ ఇచ్చారు అంటున్నారు. ఆయన బరిలో ఉన్నారు. ఇది పోతే ఇక చల్లా తేజ కర్ణాటక నుంచి దింపుతాన్నాడు రాజకీయాన్ని మొత్తం కూడా. డీకే శివకుమార్ ద్వారా ఆయన మంత్రాంగం ఆయన చేసుకుంటున్నాడు ఢిల్లీ స్థాయిలో. ఇక ఉండింది ఎవరు మనకంటే కోమటిరెడ్డి ఫ్యామిలీని. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి జాయిన్ అయ్యే సమయంలో అన్నతో సంబంధం లేకోకుండా తనకు మంత్రి పదవి అయినా ఇవ్వాలి, లేదా తన భార్య కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఎంపీ పదవి అయినా ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలి భువనగిరి నుంచి అనేది ఒక కండిషన్తో ఆయన జాయిన్ అయ్యారు అంటున్నారనమాట. ఇవి పక్కన పెట్టి ఈ పక్కన పెట్టేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పెద్ద అన్న అంటే రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి గారికి పెద్ద మోహన్ రెడ్డి కుమార్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డికి కూడా టికెట్ కావాలని అడుగుతున్నారు అనమాట. మరి ఏంటి పరిస్థితి? ఒకవేళ కోమటిరెడ్డి ఫ్యామిలీలో టికెట్ వద్దనుకున్నారనుకోండి, ఒకే ఫ్యామిలీలో టికెట్ లేదని కన్విన్స్ చేసింది అనుకోండి పార్టీ. మరి పటేల్ రమేష్ రెడ్డిని దాటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని దాటి చల్లా తేజని దాటి తెచ్చుకోగల టికెట్ అంటే పటేల్ రమేష్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి హైకమాండ్ కానీ పోయినటువంటి మధ్యవర్తి రాయవరం కూడా కానీ నల్గొండకి టికెట్ ఇస్తామన్నారు కానీ భువనగిరి టికెట్ మాట్లాడలేదు. అంటే అయినా రమేష్ రెడ్డి ఈ ప్రాంతం పెద్ద తెలిసిన వ్యక్తి కాదు, ఒక పదవులు చేసి తెలిసిన వ్యక్తి కాదు, రాజకీయంగా ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి కాదు. మరి హైకమాండ్ ఆ విధంగా కాదు, ఎక్కడో దీనికి అడ్జస్ట్ చేయాలన్నప్పుడు మేము ఏం చేయలేకపోతాం, ఏం చేస్తున్నారు. ఓకే, మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కటి మాత్రం బీఆర్ఎస్ జనగాం. ఓకేనా, జనగాం పల్లా రాజేశ్వరరావు గారు. మిగతా అన్ని మొత్తం 6 కాంగ్రెస్ పార్టీ. ఈ 6 నియోజకవర్గాల్లో మాకు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది అని ఎంతమంది భావిస్తున్నారంటే ఏమంటారు? చాలామంది భావిస్తారు. చాలామంది అంటే ఎంతమంది? ఉన్నది 6 మంది. ఎంతమంది? 6 మంది ఎమ్మెల్యేలలో అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రాజకీయంగా అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పవలసి వస్తుంది. ఒకరి మీద ఒకరికి ఒకసారికి వాళ్ళు ఒకరితో ఉంచుకోలేరు కదా. కాబట్టి హైకమాండ్ డిస్కషన్లు వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే పబ్లిక్లో ఉంటారో, ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో, ఏది తెలిసిన వ్యక్తి వెళ్ళేటువంటి పరిస్థితి అనే ఉద్దేశంతో వాళ్ళు డిస్కషన్ హైకమాండ్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినప్పుడు మనకు కొంతమంది చెప్పేటోళ్ళు వాళ్ళకు కూడా చెప్పేటోళ్ళు ఉండొచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్గా మీకున్న అనుభవం కావచ్చు, ఆర్థికంగా స్థితివంతులు అనేది కావచ్చు, ఓకే, కరప్షన్ అనే ముద్ర అనేది లేదు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని కోమటిరెడ్డి బ్రదర్తో సంబంధం లేకోకుండా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ఆశీర్వాదం లేకోకుండా మీరు నెట్టుకు రాగలరా? లేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదం ఉండాల్సిందే. లోకల్ రాజగోపాల్ రెడ్డి ఎంపీ చేశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ చేశారు. ఈ ప్రాంతం మీద బాగా వెంకటరెడ్డి గారు కూడా నిన్నటి వరకు ఇవాళ కూడా ఎంపీ నిన్నే రాజీనామా ఏదో
పరిస్థితుల ప్రభావంతో ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు అక్కడ రాజీనామా చేయాలి కాబట్టి రాజీనామా చేశాడు. ఎడవరకు ఆయన ఎంపీ ఇక్కడ కాబట్టి ఆయన ఆశీస్సులు ఆయన బ్లెస్సింగ్ ఉండాలి. ఆయనకు ఉన్నారు అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటేనే ఎవరైనా గెలవగలుగుతాం. ఓకే నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మీకే టికెట్ ఇచ్చింది అనుకో, బరిలో నిలిస్తే సరే అధికారంలో ఉన్నారు, మీకు కలిసి వచ్చే అంశాలు అయితే ఒకవేళ బీజేపీ బూర నరసయ్య గౌడ్కి బరిలోకి దింపినా లేదా బీఆర్ఎస్ పార్టీ పైలా నరసింహయ్య కానీ మళ్ళా పొన్నాల లక్ష్మయ్య గారిని, ఇద్దరు సీనియర్ కదా, ఒకవేళ పొన్నాల లక్ష్మయ్య బరిలో దిగారనుకోండి, అసలు వాళ్ళని ఢీకోటేంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయా? తప్పకుండా. ఎలా ఎలా వాళ్ళకన్నా ఎందులో మీరు మిన్నంటారు? ఈ ప్రాంతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మాది ఉన్నది, అలా పార్టీ మూసుకునే స్టేజ్లో వచ్చిపోయింది. ఇంకెక్కడ పార్టీ అన్నది మొత్తం బీజేపీ బీఆర్ఎస్ అయితే మొత్తం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో ఉండదు. ఒక 5 ఏళ్ళు నాడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీజేపీ అది నేషనల్ పార్టీ ఉంటుండొచ్చు, కానీ ఈ ప్రాంతంలో బీజేపీ మా ప్రాంతంలో అంత పెద్దగా లేదు. బూర నరసయ్య గౌడ్కి సంబంధించిన సామాజిక 70,000 ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయంటున్నారు కదా, మరి అవన్నీ కూడా ఉండొచ్చు. అందరూ ఒకటే పార్టీలో ఉండరు కదా. ఓకే, ఉన్నంత వర్గం సామాజిక వర్గంలో ఉన్నంత మాత్రాన బీజేపీతో ఉండాలని లేదు, కానీ రకరకాల పార్టీలో ఉంటారు. కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు. కానీ మా ప్రాంతంలో బీజేపీ అంత పెద్దగా లేదు, ప్రభావం చూపేంత బీజేపీ లేదు. మాదంతా కమ్యూనిస్టు ఏరియా బెల్ట్ కాబట్టి మా తన బీజేపీ అంత పెద్దగా లేదు. అంటే మీకు సూచనలు సలహాలన్నీ రాజకీయంగా తీర్మానం మల్లన్న గారు ఇస్తుంటారా? అట్లా మా ప్రాంతం మీతో చాలా సఖ్యతగా ఉంటారంటారు కదా. మంచిగా బాగుంది. మా ప్రాంతం వాసి తుర్కపల్లి పక్క బాదాపురం అని విలేజ్, పక్క ప్రతిపక్ష పార్టీ నాటి అధికార బీఆర్ఎస్ ని ఏకి పరేసినట్టు కదా. అంటే అదే విధంగా అన్ని ఉన్న నిజాలు మాట్లాడి అది తప్పు మాట్లాడే కదా. అంతేనా? నిజాలు మాట్లాడి అధికారికి ఇబ్బందులు పెట్టారు. వ్యాపార సామ్రాజ్యం సృష్టించే మీరు ఎందుకు రాజకీయాలు? మీ వైఫ్ కూడా ఇటీవల సర్పంచ్ గా, సర్పంచ్, ఓకే, ఇనానిమస్ సర్పంచ్ అయినారు. ఎందుకు అది నాకు అర్థం కావడం లేదు. వ్యాపార సామ్రాజ్య మా కుటుంబంలో మహారాజులో ఉన్న మీరు రాజకీయాలు అంటే మీ ఆవిడని కూడా సర్పంచ్ గా దింపేశారు. అసలుకి అది ఊరందరూ కలిసి మాకు ఇనానిమస్కి ఇస్తూ పెట్టి ఉండమని చెప్పి పట్టిండు కాబట్టి ఆ రోజులలో ఉండాల్సి వచ్చింది. అంటే మొదటి నుంచి మా బ్రదర్ కూడా ఊర్లే ఒక సోషల్ వర్కర్గా అక్కడ నీటి సంఘానికి కానీ దానికి నీటికి మాకు పెద్ద చెరువు ఉన్నాయి, అక్కడ 3-4 ఊర్లకు సరిపడేది చెరువు ఉంది. దానికి ఎప్పటికీ ప్రజల కోసం ఆయన పట్టించుకున్న తర్వాత సొంత పనులను ఇచ్చిపెట్టి వ్యవసాయం ఇచ్చిపెట్టి పోయి వాళ్ళెబడి తిరిగేవాడు. అట్లా మాకు అలవాటు పడ్డది. అప్పుడే నేను కూడా అప్పుడే కొత్త బిజినెస్ అయిపోయి 4 వేలు నడుస్తున్నప్పుడే ఆ ఊర్లే సింగిల్ విండో ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ సింగిల్ విండో చైర్మన్గా కూడా నేను పోటీ చేసిన అప్పుడు గెలవడం అయింది. అట్లా అది అయిపోతున్నది, కంప్లీట్ అయిపోయి 6 monthsలో మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇట్లా రాజకీయంగా ప్రస్థానం స్టెప్ బై జరుపుకుంటూ వచ్చింది. అంతే. భర్త జిల్లా ప్రథమ పౌరుడు ఆ రోజు, ఈ రోజు భార్య గ్రామ మొదటి పౌరురాలు. చాలా బాగుందండి ఈక్వేషన్. ఇది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఇంతింతాయి వట్టుడు ఇంత అన్నట్టుగా మీరు ఇంకా ఎదిగి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇంతకాలం అండి మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన తర్వాత ఎలాంటి పదవులు లేవు కదా, క్యాడర్తో మీకు అటాచ్మెంట్ ఉందా? క్యాడర్ ఎందుకు ఉండదు? మా క్యాడర్లో కొంతమంది కొన్ని పరిస్థితుల ప్రభావంతో కొంత పార్టీలు మారిండొచ్చు. ఆడ ఉన్నా మనం వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ గుర్తుపెట్టుకొని ఇలా మా సార్ అని అభిమానం చాలా పట్టుకుంది. ఓకే, సీనియర్ పొలిటీషియన్ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? చాలా మంచి రిలేషన్ ఉంది. మంచి రిలేషన్ మొదటి నుంచి కూడా సహకరిస్తారా? పూర్తిగా కోదరెడ్డి బాబు గారు ఇప్పుడు ఎట్లయితే అనిల్ రెడ్డి గారు మీద వేసుకొని చేసినా అక్కడ రంగారెడ్డి గారు గెలిపినా కూడా కోదరెడ్డి గారు పూర్తి వారు ఇబ్బడి ఉండి ఇబ్రాహీంపట్నం మొత్తం తిరిగి చేసిండు. తప్పకుండా మాకు సహకరిస్తాడు. ఇంత గ్యాప్ వచ్చింది, మీకంటూ వ్యక్తిగతంగా ఒక క్యాడర్ ఏమైనా ఉందా మీకు? ఉంది కదా, ఉంది, ఇప్పటికీ ఉంది. ఖచ్చితంగా మీకోసం ప్రాణాలు ఇచ్చేంత పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చారు. ప్రాణాలు ఇస్తారంటారు కానీ ప్రాణాలు ఎవరు ఇయ్యరు, మాట వరుసకే కానీ పనిచేసడానికి కానీ పదవికి మనకోసారి పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఒకటే, ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరి బరిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇస్తారంట. తప్పకుండా అవకాశం ఉంది, అటువంటి వాతావరణమే ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా ఓపెన్లో ఉంది. మా నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా పనిచేస్తున్నారు. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని ఎవరు కూడా వమ్ము చేయకుండా భారత్ జోడో యాత్ర చాలా బాగా పనిచేసింది. ఊపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ. ఒక చిన్న సూచన అండి, ఇప్పుడు మీరు అన్నారు నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంటికి పోయేటప్పుడు షర్మిలమ్మ స్కూల్కి వెళ్ళేది అని చెప్పాడు. ఆ రోజు మీ కళ్ళ ముందు స్కూల్కి వెళ్తున్న వైఎస్ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. త్వరలో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారంట కదా. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే ఆమె సహకారం తీసుకుంటారా?
మరి అప్పుడు ఆమె మరి ఏపీకే పరిమితం చేస్తున్నారో మరి తెలంగాణ కూడా తిరగబట్టో చూడాలి. అది మా నాయకత్వాన్ని బట్టి ఉంటే మాకున్న నాయకులు సరిపోతారు కదా, జానారెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ స్టార్ క్యాపిటల్ మాకు. అంతేనా? అంతే కదా, మాకు మరి అవసరము. మొన్న కూడా మరి ఎవరికి ఆమె ఉపయోగపడలే కదా. ఓకే, కానీ ఆమె ఆంధ్రకే పరిమితం చేస్తుండొచ్చు అనుకుంటున్నాం. ఓకే. మీ ప్రియమైన నాయకుడు, మీరు ఎంతో ఇష్టపడే మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఆ కండువా కప్పుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. మళ్ళీ మా గృహప్రవేశం చేసినట్టు, గృహప్రవేశం చేసినట్ట. ఓకే ఓకే. ఏదో టెంపరీగా పక్క పోయినా మళ్ళా సొంత గుటికి వచ్చినట్టు, సొంత గృహానికి వచ్చినట్టు మీ కుమార్తె ఇంటికి వచ్చింది. అందరు కూడా హర్షించారు. మరి ఆమె అందరు కూడా హర్షిస్తారు, తప్పదు కదా. ఆ ఫ్యామిలీ ఆయన 30 ఏళ్ళు ఆయన కూడా ప్రస్థానం చేసి ముఖ్యమంత్రి చేసి ఆయన ఒక చిరస్మరణీయుడే మన ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడు. ఆయన మంచి మంచి స్కీములు అండి మనం పెట్టే, ఆరోగ్యశ్రీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, ఆయన ఇచ్చినటువంటి స్కీములు అన్నింటినీ కొంచెం పెంచి చేస్తున్నాయి. ఆయన ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మేము ఉచిత విద్యుత్ ఇచ్చిన పుల్లు 24 గంటలు ఇచ్చినామన్నాడు. ఆయన ఆ రోజు నాడు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన 9 గంటలు ఇచ్చిండు, 6 గంటలు 7 గంటలు ఇచ్చిండు ఉచితం మొదట భారతదేశంలో మొట్టమొదటి సంతకం పెట్టి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే కదా. తర్వాత అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన 1,00,000 ఎకరంలో 50,000 ఎకరము ఉచితాలకు ఆద్యుడే రాజశేఖర రెడ్డి గారు. అంతే, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఒకటే కదా అన్ని ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో 50 రూపాయల పెన్షన్ 200 చేసిన ఆ రోజులలో. నేను ఇలా 1000 చేసినా అంతే గొప్ప, 2000 చేసినా కూడా గొప్ప, అంతేగాని ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితికి ఈ రోజు ఆర్థిక పరిస్థితికి ఎంత డిఫరెంట్ ఉంది. ఆయన 10,000 ఎకరం ఉన్నది ఆ రోజులలో, 50,000 ఎకరం, 1,00,000 ఎకరం. అదే భూమికి ₹1 కోటి అయింది కదా. మనీ వాల్యూ కూడా పెరిగిపోయింది, మనీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. దాన్ని బట్టి ఇన్కమ్ పెరిగింది కాబట్టి వీళ్ళు పెంచుకుంటూ వస్తుంది తప్ప అది మూలం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మీరు చాలా ప్రయత్నిస్తున్నారు, సీనియర్ పొలిటీషియన్ కూడా. మీరు వ్యాపార సామ్రాజ్యం కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో కూడా తిరుగుతున్నారు. మీరు ఒకవేళ మిగతా వాళ్ళని పక్కన పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబంలోనే ఎవరికొవరికి టికెట్ కేటాయిస్తే ఇదే కసితో మీరు రాజకీయాలకు దూరం కాకుండా వారి గెలుపు కోసం ప్రయత్నిస్తారా? తప్పకుండా. ఓకే, తప్పకుండా. ఇప్పుడు మొన్న నిన్న ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకపోతే అనిల్ కుమార్ రెడ్డికి పని చేయలేదా? ఓకే, సరే, ఇది కాకపోతే అది ఉంది, ఎంపీ ఉంది కదా అని ఒక ఆశతో చేసి ఉండొచ్చును కాక. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా మీకు గల్లంత అయిపోతే కోమటిరెడ్డి బ్రదర్ ఫ్యామిలీ విజయం కోసము కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కసిగా పనిచేస్తారా? తప్పకుండా చేస్తారు. వాళ్ళే మాకు ఏదైనా చూపెడతారు, ఏముంది ఇంకా అంతకు మించి ఏం చూపెడతారు? మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసేసారు, ఇంకేం చేస్తారు? ఏదైనా చూపెడతారు, ఏదో ఒక పదవి చూపెడుతుండొచ్చు. పదవి అయితే కంపల్సరీ కావాలా మీకు? తప్పకుండా. ఎందుకు అంత పదవి వ్యామోహం? అధికారంలో కోరికలు ఉంటాయి, ఏదో పని చేయాలి. మీరు అనుకుంటే తీరని కోరికలు ఏంటి? డబ్బు ఉంది, డబ్బుకు దాసోహం కదా. ధనం మూలం ఇదం జగత్, అంతే. ఇంకా దానికి మించింది ఏముంది అంటే ఆ ఖద్దరు వేసుకుంటే ఆ పవర్ ఎంజాయ్ చేయడానికి అంటారా? ఆ ఖద్దరు పవర్ ఎంజాయ్ ఎందుకు అనుకోవాలి, సేవ అనుకోవద్దు కూడా, ఎందుకు అనుకోకూడదు? సేవ చేయాలంటే ఇప్పుడే చేయండి సేవ. ఖద్దరు వేసుకుంటేనే సేవ చేయాలా? మొదటి నుంచి ఖద్దరుతోటే ఉన్నాం మా ఫ్యామిలీ. ఇది ఖద్దరేనా? మిడిల్ ఖద్దరు. అంటే మిడిల్గా ఉంటే బాగుంటుందేమో, మళ్ళీ పూర్తి స్థాయి ఖద్దరు అయితే ఇబ్బంది ఏమో కదా. ఎన్నో ఆరోపణలు, ఎంతో బురద. వైట్ షర్ట్ ఇప్పుడు వైట్గా ఉంది, ఎన్నో మరకలు అంటించుకోవాలి. ఇప్పటివరకు మరకలు అంటలేదు. అంటే ఒక టర్మ్ మాత్రమే జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు కాబట్టి అంటలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవన్నీ చిన్న పదవులు వదిలేయండి. ఒక చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఎన్నో హ్యాండిల్స్ ఉంటాయన్నమాట. వాటిని అన్నింటినీ ఢీ కొట్టి ముందరకు రావాలి. చట్టసభలో ఉండేటివి హ్యాండిల్స్ ఏముండదు అన్న. మనిషి ఒక నిబద్ధత ఉంటే ఎలాంటి మచ్చలు పడాయి, నిబద్ధత లేనప్పుడే మచ్చలు పడతాయి. మచ్చలేని నాయకుడిగా ఉంటూ 6 పదవులు వయసు దాటిపోయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఇంత వ్యామోహం ఏంటి పదవి పైన అంటే ఏమంటారు? ఇంత దాకా ఎదిగి లాస్ట్ ఒక్క కోరిక తీసుకోవాలని ఆశ. ఆ ఒక్క కోరిక, ఒక్క ఛాన్స్, ఒక చట్టసభలో పోతే ఒక్క అడుగు అన్నట్ల చట్టసభల్లో ఖచ్చితంగా. అసలు ఈసారి ఎంపీ టికెట్ మిస్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే కన్నా ట్రై చేస్తారా? రైట్, అప్పటికి పోయి సహకరిస్తే చేస్తాం. ఇప్పుడు 60 నువ్వేంటో 6 పదులు దాటింది, 60 దాటింది అంటారు. మరి అప్పటికి కూడా హెల్త్ కూడా సహకరించాలి. మరి ఆలోచన ఉన్నారండి, చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చెప్పలేము హెల్త్ లేము ఎప్పుడేమి జరిగింది. కుమార్తె ప్రేమ వాత్సల్యము మీపై ఉన్నంత వరకు మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అడుగున మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ డ్రెస్ కోడ్ నుంచి అన్ని కూడా గమనిస్తున్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి డాడీ అనేసి. ఏం కాదు, ఇంకా ఆనందము. కుమార్తె ప్రేమ ఇంకా చాలా కాలం మేము అలాగే యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటివి?
మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటి? విజయానికి దోహదపడాలంటే 2 కాన్స్టిట్యూన్సీలు అయితే అవుట్ రైట్ నాకు సపోర్ట్ చేస్తాయి, వితౌట్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. భోర్గి రాలేరు, 2 పార్టీలు కూడా నాకు 2 కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. 2 కొంతమంది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నది, మురుగోడు, నకరకల్ వీరేశ గారు, తుంగతుర్తి సామిల్ గారు, ఆడ మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు. ఆ ప్రాంతంలో మా బావగారు కూడా మొత్తం పెద్ద నాయకుడు, కోదండరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, మీరు ఎన్నుండొచ్చు, 2 టర్ములు ఎమ్మెల్యే, సిఎల్పీ లీడర్, ఇప్పుడు ఆల్ ఇండియా కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్. వారు మొత్తం ఆ ప్రాంతం ఇబ్రాహీంపట్నమే, వారి సహకారం ఉంటుంది, మల్లారెడ్డి గారు రంగారెడ్డి సహకారం ఉంటుంది. జనగాంలో మా రిలేషన్ బాగా ఉన్నది, మా 2 బంధుత్వాలు బాగున్నాయి మాకు, అక్కడ కూడా వాళ్ళు కూడా మాకు ఇస్తుంది. కానీ స్పెషల్గా నాకు 2 కాన్స్టిట్యూన్సీలో చాలా గెలుపు ఉంది. ఈ ప్రాంతంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాడు, అన్ని పార్టీలు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుందా? బీఆర్ఎస్ లో కొంత వర్గం సపోర్ట్ చేస్తాం, మొత్తం టోటల్ బీఆర్ఎస్ ఓపెన్ గా చేయకుండా బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా లోపలికి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. సరే, మీ మంచితనం కారణంగానే ఒకవేళ ప్రజలు మీకు పట్టం కట్టి పార్లమెంట్కి పంపిస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక ఎంపీగా ఎలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు మీరు? ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధుల కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాంతానికి అభివృద్ధులని కాదు, బరిలో ఉన్నారు కదా, ఇప్పటికే ఒక అవగాహన ఉంటుంది, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ మధ్యలో. అంటే భువనగిరి కాన్సెప్ట్లో ఇవన్నీ నకరేకల్లు, భువనగిరి ఇవన్నీ మొత్తం ఉంటాయి కదా మీకు, ఓకేనా? ఆలేరు, ఇవి ఈ పరిధులలో ఏ నియోజకవర్గంలో ఏమేమి చేయాలని నేను ఒక ఎంపీగా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది? మొదట అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ఆర్ ఉన్నది, దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి పేమెంట్లు కానీ చేయడం ఉంటుంది. తర్వాత రైల్వే మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, యాదగుట్ట వరకు. ఇవన్నీ కూడా లోకల్గా అప్పుడప్పుడు ఏమి ఉన్నాయి. ఇప్పుడు నీమ్స్ ఇన్కంప్లీటెడ్ ఉంది మా తాన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అని నీమ్స్ పెట్టిన మా కొండమండలం భీమినార్ మండలంలో, అది పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు, నిధులు రాలేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. దానికోసం ప్రయత్నం చేయాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు కాబట్టి. తర్వాత సీసీఎంఏని కూడా షిఫ్ట్ చేస్తామంటారు హంసగూడకి వెళ్ళి, అది మా ప్రాంతాల్లో ల్యాండ్ చూస్తున్నారు, ఇంకో దిక్కు చూస్తున్నారు, మా ఏరియాకి రావాలని మేము కోరుకుంటాము. ఇట్లనే ఇవన్నీ కూడా అప్పటికప్పటికి ఏవో వస్తుంటాయో అక్కడ పట్టినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏదన్నా మాకు సంబంధించినటువంటి ఉన్నప్పుడు మేము మాతో ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇదో గతంలో మా వెంకటరెడ్డి గారు కూడా చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేశారు. బీఆర్ఎస్ ఇంత చెప్పింది మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేసేది లేదా. ముఖ్యంగా మీరు భువనగిరి ఎంపీగా వస్తే గండి మైసం నుంచి విజయవాడ వరకు ఒక 6 వేల లైన్ శాంక్షన్ ఉంది. ఆ పనులు కొంతవరకు జరిగాయి, కొంతవరకు నత్తనడకలు జరుగుతున్నాయి. వాటిని వేగవంతం చేయడానికి ఎలాంటి కృషి చేస్తారు? తప్పకుండా ఇప్పుడున్న మా మంత్రి గారే ఉన్న ఆర్ఎండ్బీ మినిస్టర్ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నట్టు దాకా ఎంపీ వారు కూడా చాలా ఫండ్స్ తెచ్చారు. సెంట్రల్ ఫండింగ్ కదా, అది సెంట్రల్ ఫండింగ్, స్టేట్ కాదు కదా. స్టేట్ అక్కడికి వెళ్ళి సెంట్రల్కి ప్రయత్నం చేస్తాం. వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బీ మినిస్టర్ కాబట్టి వారు కూడా ఇద్దరు కలిసి ప్రాంతానికి అప్ టు కోదాడ వరకు 6 లైన్ల హైవే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి శాంక్షనే ఉన్నది, ఫండ్స్ కూడా ఆగింది. అంటే శాంక్షన్ ఉందిలేండి, వర్క్ కూడా గండి మైసం నుంచి స్టార్ట్ అయ్యి కొంతవరకు అది ఆగిపోయి ఫండ్స్ ఇన్సఫిషియెంట్. కాంపోనెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కొంత ఇవ్వాలి కాబట్టి, అదే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల కొంత ఉన్నది. ఇప్పుడు ఆ RRR కూడా స్టేట్ అండ్ సెంట్రల్ ఇవ్వాలి, దానివల్ల కూడా మేము ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురావాలంటే పెద్ద లాబింగ్ చేయాలి, అక్కడ పెద్ద పెద్ద పైరవీలు చేయాలి, ఇవన్నీ చేయగలుగుతారా మీరు? డెఫినెట్గా ఎందుకు చేయలేము. 100-200 లంచం తీసుకోవడానికే మొహమాట పడి మీరు వేరే వాళ్ళ దగ్గర పోయి లాబింగ్ చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాం. ఏమున్నది, ప్రతిదాని పైసలతో చూడరు కదా. ఒక పార్లమెంట్ మెంబర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే విలువ ఇస్తారు కదా. ఓకే. మీకు హిందీ ఇంగ్లీష్ బాగా వస్తుందా? బాగా వస్తుంది, హిందీ ఇంగ్లీష్ బాగా వస్తుంది. అయితే పర్లేదు, ఢిల్లీలో రాణించాలంటే హిందీ ఇంగ్లీష్ అన్ని రావాలన్నమాట. ఒక ఎంపీ అభ్యర్థిగా భువనగిరి ప్రజలకు మీరేం అభ్యర్థించబోతున్నారు? వారి బ్లెస్సింగ్లు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు. దానికి ముందు మీకు బీఫామ్ కావాలని కోరుకోరా? బీఫామ్ వచ్చినాక కావాలి, బీఫామ్ రాకుండా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మనం ఒక వెల్వెటెడ్ పర్సన్ కదా కాబట్టి అందరికీ బ్లెస్సింగ్లు కావాలని కోరుకుంటున్నాం. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఏంటంటారు? ఒక్కసారి చట్టసభలో పోవాలని లక్ష్యం ఉంది. ఒక్కసారి చట్టసభలకి తప్పదు, ఒక్క ఛాన్స్ చూద్దాం. మరి ఆ ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా, ఇలాంటి సీనియర్లను మీకున్న అనుభవాన్ని సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తుందా లేదా? ఒకవేళ ఇస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసించి పార్లమెంటు అంటే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులోకి అడుగు పెట్టనిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం. ఆ నిర్ణయాన్ని ఇటు పార్టీకి అటు పార్లమెంట్ ప్రజలకే వదిలేద్దాం. అంతవరకు వేచి చూద్దాం అన్న మనము. తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, మీ దగ్గరకు వచ్చినట్టు అనుకోకుండా చాలా మంచి విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇబ్బంది అంతా హ్యాపీ కదా?
ఉన్నాయి అడిగిన అంతే కదా. ఖచ్చితంగా ఒక్క అడుగు ఒక్క ఛాన్స్. ఆ అడుగు అటువైపు, అటువైపు ఒక్క ఛాన్స్ ఇస్తే అడుగు అటువైపు. అక్కడి నుంచి అక్కడ వైపు, ఓకే. భువనగిరి నుంచి ఢిల్లీ వరకు. అదే బొట్టు పెట్టుకున్నారు. చివరిగా ఒకటి అడుగుతున్నాను, దైవభక్తి ఎక్కువ అనుకుంటాం మీకు. మరి ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు అన్ని వాస్తవాలు ఉండాలి, నిజాయితీగా ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు పంగనామాలు ఏం పెట్టరు కదా? లేదు అటువంటిది లేదు. ఏం లేదు. నువ్వు నా గురించి పూర్తి తెలుసుకోలేదు. నువ్వు నన్ను ఏదో ఒక సగమే తెలుసుకోవచ్చు. నా కాన్సెప్ట్ నల్గొండలో ప్రజలకు తెలుసుకుంటే, నల్గొండ లీడర్లు తెలుసుకుంటే, ఎటువంటి మనిషి తెలుసుకుంటే మీకు పూర్తి తెలిసేది. ఓకే. అంటే మీరు ఒకసారి ఎంపీ అయినాక మళ్ళీ ఒకసారి చేస్తాను. ఏం చేయబోతున్నారు ప్రజలకి? ఎంపీ అయినాక చేసేది తెలుసు. గతంలో చేశారా? చేసినటువంటి ఇప్పుడు పదవి కూడా చేస్తారా? చిన్నది కాదు కదా. ఓకే. ఇప్పుడు ఒక నల్గొండ జిల్లాలో 2 ఎంపీలు 12 ఎమ్మెల్యేలు. ఓకే. వారికంటే వారి పోస్టు కంటే జిల్లా పరిషత్ ఫండ్స్ తక్కువ కదా అప్పుడు మనకు. అవును, గ్రాంట్స్ రావాలి, తెచ్చుకోవాలి, అవన్నీ లోకల్ బాడీస్లో ఫండ్స్ చాలా తక్కువ కదా. మాకు దండిగా వచ్చినప్పుడు ఓకే. బీఆర్ఎస్ కానీ, తర్వాత ఎన్ఆర్జీ కానీ, ఎస్ఎఫ్సి కానీ, స్టేట్ ఫైనాన్స్ కానీ. సరే చూద్దాం, ఇలాంటి నిజాయితీ పరులు చట్టసభలోకి వెళ్తారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే.